అందరికీ మార్నింగ్ 12కి స్టార్ట్ చేసిన ఇవన్నీ పచ్చడి పెట్టే పనులు ఇప్పుడు అయిపోయి ఇంక ఇప్పుడు కలుపుతున్నా. ఇవి ఒక 5 kgs ఉంటుందండి. 5 kgs తీసుకున్నా. ఈ కారము 4 లెక్కలు అయితే 3 పావు చీరలు అంటారు. తర్వాత అన్ని కొన్ని పావు కేజీకి అన్ని పావు కేజీ తీసుకున్నా. ఇది మెంతు పిండి కొంచెం అద్దపావు తీసుకున్నా. ఇది ఆవపిండి, ఇది జీలకర్ర పిండి అండి. ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్. కొంచెం అల్లం ఎక్కువ తీసుకోవాలి, ఎల్లిపాయలు కొంచెం తక్కువ తీసుకోవాలి. అది మా ప్రాసెస్లో. ఈ పచ్చడి నేను మాత్రం మా అక్క దగ్గర నేర్చుకున్నా. ప్రతి ఇయర్ మా అక్కనే పెట్టేది. ఇంకా ఒక 2 years నుంచి నేను పెట్టుకుంటున్నా. తను చూపించింది ఇలా పెట్టుకోమ్మా అని. తర్వాత ఇవి ఇంకా పోపు వేసుకోవడానికి ఇంకా వెల్లిపాయలండి. ఇది కారము, ఇంకా సాల్ట్. ఎందుకు సాల్ట్ కొంచెం తక్కువ తీసుకున్నా అంటే ఆల్రెడీ ఇందులో నేను రుబ్బేటప్పుడు సాల్ట్ వేసిన. సాల్ట్ మనకు సరిపోకపోయినా మళ్ళీ కలుపుకోవచ్చు, కానీ ఇంకా ఎక్కువ అయితే మళ్ళీ మనకు కష్టం కదా, అందుకోసము. ఇది మాత్రం పుల్లటి కాయలండి. ఇవి మా చెట్టువే కాబట్టి అవి ఎలా ఉంటాయో నాకు తెలుసు కాబట్టి అన్నీ దానికి తగినంత నేను తీసుకుంటున్నా. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. తెంపాను కదా అండి మా చెట్టు కాయలు, వీడియో పెట్టాను కదా, అవే అండి. ఇవి నేను కొన్ని ఇట్లా తీసుకొని కొట్టించి పెట్టుకున్నాను. ఇది కొంచెం పెద్దగా ఉంటే కొంచెం లైఫ్ ఎక్కువ, ఒక 1 year వరకు బాగుంటుందని. చిన్న ముక్క అయితే తొందరగా తినేయాలి, పెద్ద ముక్క అయితే కొంచెం 1 year వరకు ఎక్కువనే ఉంటుంది, 1.5 year వరకు. అందుకని నేను ఇలా పెద్ద ముక్క కొట్టించుకున్నా, చాలా రోజులు రావాలి అని. ఇప్పుడు ఆయిల్ కూడా నేను విజయ పల్లి నూనె వాడాను, తీసుకొచ్చి పెడతాను. 2 kgs ఆయిల్ తీసుకున్నా. ఎందుకంటే పచ్చళ్ళలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా ముక్క అనేది బాగుంటుంది. అందుకోసం నేను విజయ పల్లి నూనె తీసుకున్నా. దీంట్లో కొంచెం గోరువెచ్చగా మేమైతే ఆయిల్ వేడి చేసుకొని చల్లార పెట్టుకుంటామండి. నేను ఆయిల్ వేడి చేసుకొని ఒక 2 hours అయిపోయింది. దీంట్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసేసుకున్నానండి కొంచెం చల్లారిన తర్వాత. ఇప్పుడు ఫస్ట్ ఈ గ్లాస్ అంటే పావు సేరు ఉంటుంది. ఈ గ్లాస్ తోటి నేను 3 గ్లాసులు కారం తీసుకున్నా. తర్వాత ఆవపిండి, జీలకర్ర, మెంతి పౌడర్, ఈ మూడింటిని మిక్స్ చేయాలి. ఇవి మిక్స్ అయిన తర్వాత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటా. పిండిని కలుపుకున్నాక ఇందులో ఉప్పు వేసేసుకున్నామండి. కొంచెం ఉప్పు మెత్తగా ఉంటుంది కదా, అందుకని ఆ పిండిలు కలవాయని ఫస్ట్ అది కలుపుకొని తర్వాత ఉప్పు కూడా ఎక్కడ ఉండలుగా లేకుండా నీట్గా కలిపేసుకోవడం. మొత్తం నీట్గా కలుపుకున్నా, అన్నీ ఉండలేకుండా అన్నీ మిక్స్ అయ్యేటట్టు 4 వస్తువులు మిక్స్ అయ్యేటట్టు 4 పౌడర్లు కలుపుకున్నా. ఇది ఇట్లా గుంట చేసుకోవాలి. ఇట్లా గుంట చేసుకొని ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. అల్లంతో టేస్ట్ అండి పచ్చడ. అంటే మా తెలంగాణలో అయితే మేము ఇలానే పెడతాము. ఇది నేను 3rd time పెడుతున్నా కాబట్టి నా చేతితో పచ్చడి బాగుంటుంది అని అంటారు. ఎందుకంటే ఫస్ట్లో పెట్టడం అంటే కొంచెం మనకు తెలియదు కదా అది. ఇప్పుడు ఈ గుంటలో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. కొంచెం గోరువెచ్చండి, ఎందుకంటే పచ్చి వాసన పోవాలి. వేడి ఎక్కువ అస్సలు ఉండొద్దు, ఎందుకంటే ముక్క అనేది మెత్తగా అయిపోతుంది. ఈ అల్లంది పచ్చి వాసన పోవడానికి కొంచెం గోరువెచ్చగా, చాలా చల్లారినాక పోసుకుంటున్నా. ఇలా ఫస్ట్ ఆయిల్ అంతా ఈ అల్లంకి పట్టేటట్టు కలుపుకోవాలి, ఎందుకంటే మంచి స్మెల్. ఇంకొకటి ఇది కొంచెం ఏమంటారు కలిసినట్టు ఉంటుంది ఆయిల్ అంతా. ఇదిగో చూడండి, నేను పోసింది లేనే లేదు. ఆ తర్వాత
ఇదిగోండి ఆయిల్ పోసుకుంటున్నా, 2 kgs ఆయిల్ పోసుకుంటున్నా. ఆయిల్ సరిపోకపోయినా మళ్ళీ కలుపుకోవచ్చు, కానీ నేనైతే ఎక్కువనే పోసుకుంటున్నా. ఎందుకంటే పచ్చళ్ళలో ఆయిల్ ఎక్కువ ఉంటే అప్పుడప్పుడు చేపల కూరలలో కూడా వేసుకోవచ్చు తీసుకొని. ఇగో అల్లం చూసినావా మంచిగా ఇట్లా నీట్గా ఇట్లా ఎక్కడ ముద్దలు లేకుండా ఇలా కలిపేసుకోవడం. ఇప్పుడు ఈ కారంని పక్కన పౌడర్స్ అన్ని కలుపుకోవడమే. జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాం, లాస్ట్ ఉండిపోయినాయి అందుకే ఇది వేసేసుకుంటా. ఈ ఆయిల్ కూడా ఇందులోనే పోస్తాయి కాబట్టి అప్పుడు కొన్ని పడతాయి. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయలు. ఇది ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇందులో ఉన్నాయైతే ఇంకా మంచి టేస్ట్ వస్తాయి. అందుకే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే వేసుకున్నా. ఇలా కలుపుకోవడమే. నెక్స్ట్ పక్కన పెట్టుకొని కొంచెం ముక్కలు ఇందులో ముంచి అందులో కలిపేయడం. ఇందులో కలిపి నూనెలో ముంచి ఇందులో వేసేసుకోవడమే.